నాని అందుకతం టక్ జగదీష్ సినిమా చేసినప్పుడు థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని నాని సినిమాలు మేము బ్యాన్ చేస్తాం అది చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చేశారు. అప్పుడున్న కండిషను చేశాడు. నాని అసలు బ్యాన్ చేసేస్తామని లెవెల్లో మాట్లాడారు. కోర్టు సినిమా రిలీజ్ అయినప్పుడు తను ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని అండి ఓ సినిమా అలా ప్రతి హీరో సినిమా తీయాలి, మాకు 4వ వారం కదా 5వ వారం కూడా షేర్ వచ్చిందండి సినిమాని మొదలెట్టారు. సో ఇక్కడ అల్టిమేట్గా సక్సెస్ అనేది సక్సెస్ స్పీక్స్ అంటారు. అదే తిట్టిన వాళ్ళే పొగిడారు నానిని, అది నాని అచీవ్మెంట్ అది. అంతే కదండి. రాజమౌళిని కూడా అలాగే ఛత్రపతి చేయకుండా 2-3 నెలలు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఒక ఇష్యూ ఉండి అలా సస్పెన్షన్లో ప్రముఖ పాత్ర వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజమౌళి పక్కన ఉన్నారు. అలా సక్సెస్ ఆయన సక్సెస్ అయి చూపించాడు, వాళ్ళ దగ్గర తెప్పించాడు. అదే అచీవ్మెంట్ అంటాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్లు ఎవరైనా మాకు డబ్బు పెడతాము మేము సినిమా తీయండి అనుకున్నప్పుడు వాళ్ళకి వద్దు లాసులు వస్తాయి లేకుంటే సినిమా గురించి మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ చేసిన తప్పు వల్ల మీరే మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మీకు ఉన్నటువంటి ఆస్తులు కూడా దానికోసం పెట్టుకోవాల్సి వచ్చింది. డెఫినెట్ నేను సంపాదించి పోగొట్టుకున్నా, మా మిస్సెస్ కూడా కొంత పోగొట్టాను. అది తప్పదు. అంటే మనం ప్రిపేర్ అయ్యి అంటే మనకు మిజరబుల్ అవ్వలేదు కాబట్టి రోడ్డు మీదకి రాలేదు కాబట్టి పర్వాలేదు. బట్ పిల్లలకు ఉండేది కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. అప్పుడు నేను అమ్మినవి ఒక 2 కోట్లు ఆస్తనుకోండి, ఇప్పుడు 7 కోట్లు అయింది అయ్యి. అది అరే పిల్లలు చూసినప్పుడు అరే వీళ్ళకి ఉండును కదా అనిపిస్తుంది, ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ సినిమా చేయాలి, చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, అదే కదా. అంటే యాక్చువల్గా అది సంధియుగా ఉంటుంది చూసారు, అలా జరిగింది. దానికి కరెక్ట్గా మనం కంప్లీట్ అయ్యేటప్పటికి శాటిలైట్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే సన్ నెట్వర్క్లో 300 crores ఎంతో స్కామ్ జరిగి ఆఫ్ చేశారు. వాళ్ళు ఒక్కళ్ళే ఏ సినిమా అయినా సరే ఆ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు ఆ శాటిలైట్ రైట్స్ తీసుకునేవాళ్ళు. ఓ 10 లక్షలు పెట్టి తీసిన సినిమా కూడా ఆ రోజుల్లో ఒక 5 లక్షలు 6 లక్షలు దానికి ఒక వాల్యూ కట్టి కొనేవాళ్ళు. కొంచెం మినిమం గ్యారంటీ అయినా మా సినిమాకి ఆ లెక్క ప్రకారం ఒక 1.5 crore రావాలి మా సినిమాకి. దానికి అది కరెక్ట్గా మిస్ అయింది. సో మనకున్న పొటెన్షియాలిటీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మాది, సో అది కొంత ఇబ్బంది అయింది. సో అమ్మాల్సి వచ్చింది. మేము కొనుక్కున్నాయి, ఒక ఇల్లు అమ్మాము, 2 ఎకరాల పొలం అమ్మాము, అలాగ అమ్మి క్లియర్ చేయాల్సి వచ్చింది. అలా సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక 5 years ఇబ్బంది పెట్టింది అది. 5 years రికవర్ అవడానికి, అంటే అది మళ్ళీ మామూలు పొజిషన్ రావటానికి. అది ఆ టైంలోనే పిల్లలు ఎదుగుతున్న టైం అనమాట. వాళ్ళకి మా మిస్సెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇగో అనవసరమైన ఖర్చులు అయ్యి అడగండి నాన్ని, మనం లాస్ అయ్యాం అంటే పాప ఏదో అడగాలన్నా కూడా ఎస్టేట్ చేసేవారు. అవన్నీ కొంచెం మన బాధగా అనిపిస్తాయి.